బంగాళదుంప లీక్ సూప్. ముందుగా బంగాళదుంప లీక్ సూప్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. బంగాళదుంప లీక్ సూప్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బంగాళదుంప 1, అల్లం ముక్కలు 2 టేబుల్ స్పూన్లు, లీక్స్ కాడలు కొద్దిగా, వెజిటబుల్ బ్రోత్ 1 కప్పు, రోజ్మేరీ కొద్దిగా, మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, ఫ్రెష్ క్రీమ్ 1/2 కప్పు, పార్స్లీ కొద్దిగా, ఉప్పు తగినంత. బంగాళదుంప లీక్స్ సూప్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. అయితే ఇక్కడ మనకు బంగాళదుంప అలాగే లీక్స్ ఈ రెండింటి కాంబినేషన్ అండి. లీక్స్ అంటే ఏంటంటే ఉల్లికాడలు. ఓకే, మీకు అంటే అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే, కాకపోతే ఏంటంటే కొంచెం పెద్ద ఉల్లికాడలు అనమాట. మీకు ఇవి అంటే ఎక్కువ దొరకవు, మామూలుగా పెద్ద పెద్ద సూపర్ మార్కెట్స్లోకి వెళ్తే దొరుకుతాయి. సో దాన్ని మనం చిన్న ముక్కలుగా కట్ చేసి, మామూలుగా ఉల్లికాడల స్మెల్లే ఉంటుంది మామూలుగా చూడటానికి, సో దాన్ని ఉపయోగించి తయారు చేస్తున్నాం అనమాట. ఒకవేళ మీకు ఆ పెద్ద ఉల్లికాడలు దొరకకపోతే కనుక, లీక్స్ దొరకకపోతే కనుక మీరు ఉల్లికాడలతో కూడా తయారు చేసుకోవచ్చు. ఓకే, సో దీనికోసం మనం ముందుగా బంగాళదుంపను ఒక 50% వరకు ఉడికించేసుకున్నాము. ఉడికించుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం. ఆ తర్వాత వెజిటబుల్ బ్రోత్ కూడా తీసుకున్నాం. అంటే వెజిటబుల్స్ని మనము ఉడికించినటువంటి నీళ్లు ఏదైతే ఉన్నాయో ఆ గంజి నీళ్లు, వాటిని ఉపయోగిస్తున్నాం. సో ఇలా లీక్స్కి సంబంధించి ప్రతిదీ కూడా మనం ఉపయోగిస్తున్నాం. గ్రీన్, వైట్, తర్వాత లీక్స్. ఇది బేసిక్గా మనం చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం చిన్నగా. ఉల్లికాడల స్మెల్లే వస్తుంది ఇంతకుముందు చెప్పినట్టు. అలాగే మనకు రోజ్మేరీ, పార్స్లీ ఇవన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ఇక సూప్ని మొదలు పెట్టేద్దాం. సూప్ అయితే ప్రాసెస్ అందరికీ తెలిసిన ప్రాసెసే జనరల్గా, మామూలుగా ఇది కూడా అదే విధంగానే ఉంటుంది. చిన్న చిన్న మార్పులు చేర్పులు ఏమైనా ఉంటే ఒకసారి మీరు చూసుకోండి. అయితే సూప్ని ఎప్పుడూ కూడా బటర్తో మొదలు పెట్టాలి కాబట్టి బటర్, చక్కగా వెన్న వేస్తున్నాను. వెన్న లేదా నెయ్యితో తయారు చేసుకోవచ్చు. ఈ వెన్న మనం చివర్లో మళ్ళీ కావాలంటే వేసేసుకోవచ్చు. ఈ వెన్న కాస్త కరిగిన తర్వాత నెక్స్ట్ వేసుకుందాం. వెన్న వేసాము, కరిగిపోయింది. ఆ తర్వాత మనము బిర్యానీ ఆకు వేసుకుందాం. ఒకటి వేసుకుంటే సరిపోతుందండి. అదొక్కసారి మనకి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మనము సన్నగా కట్ చేసుకున్నటువంటి లీక్స్ వేసుకుందాం. అంటే మన మొదటి ఇంగ్రీడియంట్ మనం వేసేది అన్నిటికన్నా అంటే ముఖ్యమైనది ఈరోజు మన సూప్లో ఏంటి అంటే మనకు లీక్స్ అన్నమాట. ఓకే, లీక్స్ వేసేసి ఒకసారి ఫ్రై చేసుకోవాలి. అయితే లీక్స్ గురించి చెప్పాలి అంటే, లీక్స్ అనేది ఆరోగ్యానికి, ఇంకా అంటే ఇమ్యూన్ సిస్టమ్, రోగ నిరోధక శక్తిని పెంపొందించడానికి చాలా సూపర్ అన్నమాట. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ఎలిమెంట్స్, తర్వాత యాంటీ బ్యాక్టీరియల్ ఎలిమెంట్స్, క్యాన్సర్ కణాలను తగ్గించేవి, ఇవన్నీ కూడా చాలా పుష్కలంగా ఉంటాయి. అంటే చాలా రకాల క్యాన్సర్లకు చెక్ పెట్టేదన్నమాట ఇది. అంటే నోటి క్యాన్సర్ కావచ్చు, లేకపోతే చాలా రకాలు, అంటే ఇంటెస్టైనల్ క్యాన్సర్ కావచ్చు, ఇలా బోల్డ్ అన్ని రకాల క్యాన్సర్స్కి మనకు ఈ లీక్ అనేది చాలా మంచి ఔషధంలా పనిచేస్తుంది తెలుసా. అంటే చాలా మందికి తెలియని విషయం యాక్చువల్లీ ఇది. చూసారా, మనం అన్ని వేసినా కూడా మళ్ళీ చాలా తక్కువ అయిపోయింది. అంటే ఉల్లికాడల్లాగానే కదా ఇది కూడా, పెద్ద సైజు ఉల్లికాడలు అంతే. అయితే దీంట్లో మనము అల్లం ముక్కలు వేసుకుందాం ఫస్ట్. కొంచెం ఘాటుగా ఉండడానికి, మన ఘాటు కోసం దానికి తగ్గట్టుగా మనము చూసుకొని వేసుకోవాలి. ఆ తర్వాత లీక్స్లో కాడలు కూడా మనం ఉపయోగిస్తున్నాము. ముందుగా గ్రీన్, చెప్పాను కదా ఏది వేస్ట్ చేయట్లేదని చెప్పేసి, గ్రీన్ వేస్తున్నాము. అలాగే వైట్ కూడా వేసేస్తున్నాము. ఇది ఒక్కసారి మనకు కొంచెం ఫ్రై అయిన తర్వాత మనము ముందుగా ఉడికించుకొని పెట్టుకున్నటువంటి బంగాళదుంపలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా వేద్దాం. అంటే ఇది మనకి 50% వరకే ఉడికించాం కదా, సో మళ్ళీ ఇంకొకసారి ఇందులో వేసేసి కొంచెం ఫ్రై చేసేద్దాం. ఇది పిల్లలకు పెడితే అండి లొట్టలు వేసుకుంటూ తింటారు ఒకటి, అలాగే ఆరోగ్యానికి కూడా చాలా చాలా మంచిది. ఇది మనకు కొంచెం ఫ్రై అయింది కాబట్టి దీంట్లో మనము వెజిటబుల్ బ్రోత్ కూడా వేసేసుకుందాం. ఇదిగోండి, ఇలా మనం చక్కగా, అంటే మన బంగాళదుంపలు ఉడికించిన నీళ్ళైనా అవ్వచ్చు, ఏదైనా వెజిటబుల్ బ్రోత్ తీసుకొని వేసేసుకుందాం. కొంచెం పక్కన పెట్టేసుకుందామండి. ఆ తర్వాత ఇందులో కాస్త సాల్ట్ కూడా వేసుకుందాం. ఇప్పుడు ఒక్కసారి 1-2 మినిట్స్ ఒక్కసారి ఉడికిచ్చేసామంటే, బాగా ఉడికిచ్చేసుకోవాలండి. అంటే మనకి ఎలా అంటే, మన బంగాళదుంప బాగా మెత్తగా అయిపోవాలి. మనం వేసిన లీక్స్ తాలూకు ఆకులు అవన్నీ కూడా చాలా బాగా ఉడికిపోవాలన్నమాట.
బాగా ఉడికితే ఏంటంటే అది కొంచెం మనకు చల్లారిన తర్వాత అప్పుడు మనం పేస్ట్ లాగా తయారు చేసుకోవచ్చు. ఎందుకంటే మనం సూప్ అనగానే ఒక క్రీమీ టెక్స్చర్ని ఊహించుకుంటాం కాబట్టి, సో ఆ విధంగా మనం దాన్ని రుబ్బుకోవాలి అంటే ఇది బాగా ఉడకాలి. ఒక 5 నిమిషాలు సమయం పడుతుంది కాబట్టి వెయిట్ చేద్దాం. ఒక 5 నిమిషాలు అయిపోయిందండి, ఒకసారి చూద్దాము. మంచి స్మెల్ కూడా వస్తుంది యాక్చువల్లీ. ఇప్పుడు దీన్ని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పదార్థాన్ని ముందు ఒక బౌల్లోకి తీసేసుకుందాం. బౌల్లోకి తీసుకొని ఒక 2 నిమిషాలు చల్లార్చిన తర్వాత పేస్ట్ లాగా తయారు చేసేసుకుందాం. ఇలా చక్కగా ఒక బౌల్లోకి తీసేసుకున్నాను కదా. ఇది ఒక 2 నిమిషాలు చల్లార్చిన తర్వాత మెత్తగా రుబ్బుకొని తీసుకొచ్చేస్తాను. ఆ తర్వాత ఏమేమి వేయాలో కూడా చెప్తాను. చూసారా, ఇలా చక్కగా గ్రీన్ పేస్ట్ రెడీ చేసేసాను. సో ఇందులో అన్నీ అంటే మంచి మంచి ఫ్లేవర్స్ అన్నీ ఉన్నాయని చెప్తాను నేనైతే. సో మళ్ళీ ఒకసారి స్టవ్ వెలిగించేసుకుందాం. ఇప్పుడు మరలా కొంచెం బటర్ వేసుకోవచ్చు, వెన్న. సో మళ్ళీ కాస్త వెన్న వేసేసుకొని అది కొంచెం మనకు కరిగిన తర్వాత మనం తయారు చేసుకొని పెట్టుకున్నటువంటి ఈ పేస్ట్ ఏదైతే ఉందో అది వేసేసుకుందాం. ఇలా చక్కగా పేస్ట్ అంతా కూడా వేసేసుకున్నాము. కావాల్సింటే ఇంకొంచెం నీళ్ళు యాడ్ చేసుకోవచ్చు అండి, చూద్దాం, అవసరాన్ని బట్టి మనం యాడ్ చేసేసుకోవచ్చు. సో ఉప్పు కూడా వేసేసుకున్నాం కాబట్టి ఇక మళ్ళీ ఉప్పు వేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఆ తర్వాత దీంట్లో కాస్త రోజ్మెరీ వేసుకుందాం, మంచి ఫ్లేవర్స్ కోసం కాస్త రోజ్మెరీ. ఆ తర్వాత ఇంతవరకు ఘాటు కోసం మనం ఏం వేసుకోలేదు, అంటే కారము ఘాటు కోసం. ఇక సూప్ అంటే మిరియాల పొడి ఎవరు మర్చిపోకూడదు కాబట్టి కాస్త మిరియాల పొడి, వేసుకొని కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు చివరిగా కొంచెం పార్స్లీ, ఆ తర్వాత కొంచెం ఫ్రెష్ క్రీమ్ కూడా వేసేసుకుందాము చివరిగా. సో మనం ఎంత మిరియాల పొడి వేసినా కూడా ఫ్రెష్ క్రీమ్ వేసిన తర్వాత కొంచెం అడ్జస్ట్ అయిపోతుంది కాబట్టి బాగుంటుంది. ఇది కొంచెం నీళ్ళు యాడ్ చేసుకుందామండి. ఫ్రెష్ క్రీమ్ వేసిన తర్వాత కొంచెం మనకు నీళ్ళు యాడ్ చేసుకుని ఒక 2 నిమిషాల పాటు ఉడికిచ్చామనుకోండి, మంచిగా మనకు ఆ ఫ్లేవర్స్ మనం వేసిన రోజ్మెరీ తర్వాత పార్స్లీ ఫ్లేవర్స్ అన్నీ కూడా చాలా బాగా పడతాయి అన్నమాట. ఇంకొంచెం కూడా యాడ్ చేయొచ్చు అనిపిస్తుంది నాకు, ఎందుకంటే మనం బంగాళదుంప వేసాం కదా, సో బాగా దగ్గర పడిపోయింది అది. ఆ తర్వాత మన వెజిటబుల్ బ్రోత్ ఉంది కదా, చివరిగా అది కూడా వేసేసుకుంటే ఇప్పుడు మనకి ఉడికిన తర్వాత మంచి కన్సిస్టెన్సీలోకి వస్తుంది అనమాట. ఇది చక్కగా మనకి మంచి కన్సిస్టెన్సీలోకి వచ్చేసింది. ఇక స్టవ్ కూడా ఆఫ్ చేసేయచ్చండి. మనకి సూప్ బౌల్ కూడా రెడీగా ఉంది కాబట్టి సర్వ్ చేసేసుకుందాం. మన బంగాళదుంప వేయడం వల్ల మనకు మంచి ఆ సాఫ్ట్ కన్సిస్టెన్సీ, అంటే మనకు మొక్కజొన్న పిండి అలా ఏమీ వేయకుండా కూడా మంచి ప్రాపర్ కన్సిస్టెన్సీ వచ్చేసింది. అందుకే మనం బంగాళదుంప వేసాం యాక్చువల్లీ, అది సీక్రెట్ ఇంగ్రీడియంట్. ఇలా చక్కగా ఘాటుగా టేస్టీగా బంగాళదుంప లీక్ సూప్ రెడీ అయిపోయింది. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. బంగాళదుంప లీక్ సూప్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బంగాళదుంప 1, అల్లం ముక్కలు 2 టేబుల్ స్పూన్లు, లీక్స్ కాడలు కొద్దిగా, వెజిటబుల్ బ్రోత్ 1 కప్పు, రోజ్మేరీ కొద్దిగా, మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, ఫ్రెష్ క్రీమ్ 1/2 కప్పు, పార్స్లీ కొద్దిగా, ఉప్పు తగినంత. బంగాళదుంప లీక్ సూప్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో వెన్న వేసి కరిగిన తర్వాత అందులో బిర్యానీ ఆకు, లీక్స్ తరుగు, అల్లం ముక్కలు, లీక్స్ కాడలు, బంగాళదుంప ముక్కలు, ఉడికించుకున్న కూరగాయల నీళ్లను కూడా వేసి సరిపడా ఉప్పు వేసి కలిపి బాగా మెత్తగా మగ్గించుకోవాలి. తర్వాత ఒక బౌల్లోకి తీసుకుని మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి బాండీలో వెన్న వేసి కరిగిన తర్వాత మెత్తగా రుబ్బుకున్న బంగాళదుంప పేస్ట్ ని కూడా వేసి కాస్త నీళ్లు పోసి అందులో రోజ్మేరీ, కొంచెం మిరియాల పొడి, పార్స్లీ, ఫ్రెష్ క్రీమ్ వేసి కాస్త నీళ్లు పోసి కలిపి కొద్దిసేపు మగ్గించుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే బంగాళదుంప లీక్ సూప్ రెడీ.